అడిగిన వెంటనే వరాలిచ్చే అన్నవరం సత్యనారాయణ స్వామి. పంపా నది ఒడ్డిన ఉన్న రత్నగిరి కొండ మీద వెలిసిన సత్యదేవుని ఆలయం సముద్ర మట్టానికి 300 మీటర్ల ఎత్తున ఉంది. అన్నవరం ఆలయ ప్రాంగణంలో శ్రీ సీతారాముల గుడి, దుర్గమ్మ గుళ్ళు వంటి ఆలయాలు కూడా ఉన్నాయి. అన్నవరం దేవాలయం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రసిద్ధి చెందింది. ఇది తూర్పుగోదావరి జిల్లా రత్నగిరి కొండ మీద ఉంది. అడిగిన వెంటనే వరాలిచ్చే సత్యదేవునిగా ఇక్కడి సత్యనారాయణ స్వామికి పేరుంది. కొత్తగా పెళ్ళైన జంటలు ఇంట్లో సత్యనారాయణ స్వామి పూజ చేయటం ఆనవాయితీ. అయితే అన్నవరం వెళ్ళి సత్యదేవుని సన్నిధానంలో వ్రతం చేయటం శ్రేష్టమని అందరూ భావిస్తారు. పంపా నది ఒడ్డిన ఉన్న రత్నగిరి కొండ మీద వెలిసిన సత్యదేవుని ఆలయం సముద్ర మట్టానికి 300 మీటర్ల ఎత్తులో ఉంది. అన్నవరం ఆలయ ప్రాంగణంలో శ్రీ సీతారాముల వారి గుడి, వనదుర్గమ్మ గుడి, కనకదుర్గమ్మ గుడి వంటి ఆలయాలు కూడా ఉన్నాయి. కొండ కింద గ్రామదేవత గుడితో మొదలయ్యే దర్శనం చివరిగా సత్యదేవునితో ముగుస్తుంది. తూర్పుగోదావరి జిల్లాకు చెందిన అన్నవరం రాజమండ్రికి 70 కిలోమీటర్ల దూరంలో, అలాగే కాకినాడకి 45 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. గుడి ప్రాంగణం గురించి తెలుసుకుందాం. ప్రధాన ఆలయం రథాకారంలో ఉండి 4 దిక్కులలో 4 చక్రాలతో ఉంటుంది. ప్రధాన ఆలయానికి ఎదురుగా కళ్యాణ మండపం ఉంటుంది. అన్నవరం సత్యనారాయణ స్వామి ఆలయానికి కుడివైపున వనదుర్గ ఆలయం, రామాలయం, విశ్రాంతి మందిరం కనిపిస్తూ ఉంటాయి. ఇక వ్రత మండపాలు. రామాలయం పక్కనే వ్రతాల మండపాలు, భోజనశాల ఉన్నాయి. అధిక సంఖ్యలో భక్తులు సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకుంటుంటారు కనుక గుడి చుట్టూ అనేక వ్రత మండపాలు ఉన్నాయి. స్వామివారికి నిత్యం పూజలు, అర్చనలు మరియు భక్తుల సామూహిక వ్రతాలు జరుగుతుంటాయి. ఇక పర్వదినాల గురించి చెప్పుకోవాల్సి వస్తే ఉగాది, శ్రీరామనవమి, వినాయక చతుర్థి, శరన్నవరాత్రులు, సంక్రాంతి మొదలైన పర్వదినాల రోజుల్లో కళ్యాణోత్సవాలు వైభవంగా జరుగుతాయి. ఈ ప్రాంతంలో ఉన్న ఆలయాలలో సంపన్నమైన ఆలయంగా సత్యదేవుని ఆలయాన్ని చెప్పుకోవచ్చు. ఎప్పుడూ భక్తులతో, యాత్రికులతో ఈ క్షేత్రం కిటకిటలాడుతూ ఉంటుంది. స్వామివారి వ్రతం. సత్యనారాయణ స్వామి వ్రతం ప్రతిరోజు ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు నిరంతరాయంగా జరుగుతుంది. సాధారణ వ్రతం అయితే 125 రూపాయలుగా, ప్రత్యేక వ్రతంగా అయితే 200 రూపాయలుగా, ధ్వజస్తంభం వద్ద వ్రతం అయితే 500 రూపాయలుగా, విశిష్ట వ్రతం అయితే 1116లుగా ఉంటాయి. అన్నవరంతో పాటు దర్శనీయ ప్రదేశాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. అన్నవరం దేవస్థానం పరిసరాల్లో అనేక దర్శనీయ క్షేత్రాలు ఉన్నాయి. శ్రీ నేరుళ్ళమ్మ తల్లి ఆలయం, తొలిమెట్టు వద్ద శ్రీ కనకదుర్గ అమ్మవారి ఆలయం, కొండపైకి వచ్చే మెట్ల మార్గంలో మధ్యలో వనదుర్గ అమ్మవారి ఆలయం, రత్నగిరి కొండపై క్షేత్రపాలకులు సీతారామచంద్రుని ఆలయం ఉన్నాయి. కాల నిర్ణయ గడియారం. పిడమర్తి కృష్ణమూర్తి శాస్త్రి నిర్మించిన కాల నిర్ణయ నిర్దేశక యంత్రం రత్నగిరి పైన ప్రధాన ఆలయానికి పక్కన ఉంది. సూర్యుని నీడ అంటే ఎండ ఆధారంగా కాల నిర్ణయం చేసి పనిచేసే గడియారం ఇదన్నమాట. దీని పక్కనే తులసివనం, వనం మధ్యలో పాముల పుట్ట చూడవలసిందే. ఉద్యానవనం. దేవాలయంకి వచ్చే భక్తులు సేద తీరేందుకై దేవస్థానం వారు ఏర్పాటు చేసిన ఉద్యానవనం తప్పక చూడాలి. అనేక రకాల పూల మొక్కలు, పూజకు ఉపయోగపడే జాపత్రి మొక్కలు, పొగడ చెట్టు, ఇలా ఎన్నో వైవిధ్యభరితమైన ఆకర్షణలతో ఈ ఉద్యానవనం నిర్మితమైంది. ప్రకృతి చికిత్సాలయం. రత్నగిరి కొండపై భక్తులు ఆయురారోగ్యాల కోసం ప్రకృతి చికిత్సాలయ కేంద్రం ఉంది. ఈ కేంద్రంలో నిష్ణాతులైన యోగ విద్య నిపుణులు, ప్రకృతి వైద్య నిపుణులు ఆధ్వర్యంలో చికిత్స అందిస్తారు. అనేక వ్యాధులకు చికిత్స జరుగుతుంది ఇక్కడ. అన్నదానం. అన్నవరం సత్యనారాయణ స్వామి దర్శనానికి వచ్చే భక్తులకు నిత్యాన్న ప్రసాద కార్యక్రమం అందుబాటులో ఉంది. దేవస్థానంలో గోధుమ రవ్వతో తయారయ్యే ప్రసాదానికి ఎంతో ప్రాముఖ్యత కూడా ఉంది. అయితే ఇక్కడ 200 గ్రాముల ప్రసాదాన్ని 10 రూపాయలకు అమ్ముతారు. వసతి. సత్యదేవుని దర్శనానికి వచ్చే భక్తులకు అనేక వసతి సౌకర్యాలు ఉన్నాయి. గుర్తింపు కార్డు చూపిస్తేనే గదులు కేటాయిస్తారు. కొండ కింద దేవస్థానం సత్రాలు, హోటళ్లు ఉన్నాయి. కొండపైన కూడా విడిదికి సత్రాలు, దేవస్థానం తరఫున గదులతో కూడినవి ఉన్నాయి. అలాగే గుడి వెనక గుట్ట మీద అనేక కాటేజ్లు ఉన్నాయి. అయితే అన్నవరం ఎలా చేరుకోవచ్చు? వాయు మార్గం అన్నవరం గ్రామానికి చేరుకోవడానికి సమీపంలో విమానాశ్రయం రాజమండ్రి, అంటే రాజమండ్రిలో దేశీయ విమానాశ్రయం ఉంది. ఇది సుమారు 80 కిలోమీటర్ల దూరంలో ఉండి 2 గంటల్లో అన్నవరం చేరుకునే విధంగా ఉంటుంది. ఇక రైలు మార్గం విషయంలో అయితే అన్నవరంలో రైల్వే స్టేషన్ ఉంది. చెన్నై హౌరా రైల్వే లైన్లో ఉన్న అన్నవరం రైల్వే స్టేషన్లో సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ రైళ్లన్నీ ఆగుతాయి. ఇక బస్సు మార్గం. రాజమండ్రి, కాకినాడ, విశాఖపట్నం నుంచి ప్రతి పావు గంటకు బస్సులు ఉన్నాయి. రాజమండ్రి నుంచి విశాఖపట్నం, అన్నవరం సింగిల్ స్టాప్ బస్సులు కూడా ప్రతి 45 నిమిషాలకు అందుబాటులో ఉన్నాయి. అన్నవరం చేరుకున్న తర్వాత దేవస్థాన బస్సులు ఇలాగో అందుబాటులోనే ఉంటాయి. ఓపుకున్నవారు 450 మెట్లకి కూడా వెళ్ళొచ్చు. చూసారా? అదండి విషయం. అన్నవరం సత్యనారాయణ స్వామికి సంబంధించిన సమాచారం అదండి. తెలిసింది కదా. ఇలాంటి ఆధ్యాత్మిక ప్రదేశాలు, ఆసక్తికరమైన అంశాలు,
అద్భుతమైనటువంటి అంశాలు మా దగ్గర చాలా ఉన్నాయి. ఇవన్నీ కూడా మీరు తెలుసుకోవాలి అనుకుంటే మీరు చేయాల్సిందల్లా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటారు కదా.